నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక టీవీ. టాలీవుడ్ కింగ్ మన్మధుడు తండ్రి పేరు పక్కన పెట్టి తనకంటూ ఒక పేరు అభిమానం సంపాదించి 60 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ అటు హీరోగా ఇటు వ్యాపారవేత్తగా హోస్టుగా ముందుకు సాగుతున్న నాగార్జునకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. తన 60 ఏళ్ల చరిత్రలో పుట్టుమచ్చలు తప్ప అవినీతి మచ్చలు లేని నాగార్జునకి ఇప్పుడు అక్రమ కట్టడాల్లో చుక్కెదురైంది. అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపమని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతానికైతే కట్టడాల కూల్చివేత ఆపివేశారు. కానీ ఇంకా ముందు ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఎన్ కన్వెన్షన్ లో వైఎస్ఆర్ కి జగన్ కి కూడా వాటా ఉందా? అందుకే టీడీపీ రేవంత్ రెడ్డి హయాంలో ఈ కట్టడాల కూల్చివేత జరుగుతోందా? మరి 60 ఏళ్ల నాగార్జున చరిత్రలో దూసుకెళ్తున్న కారుకి బ్రేకులు వేసింది కొత్త కోడలు రాకనా లేదా పాత కోడలు దూరమా? లక్ష్మీదేవిని దూరం చేసుకొని అక్కినేని కుటుంబం తప్పు చేసిందా? అసలు నాగార్జున హీరోయిన్ టబు ప్రేమించుకున్నారా? అంతమంది హీరోయిన్స్ ఉండగా అమలనే నాగార్జున ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మొదటి భార్యతో ఎందుకు విడిపోయాడు? సినిమాల్లో మాత్రమే మన్మధుడా, బయట కూడా అంతేనా? అసలు సమంత నాగ చైతన్య విడిపోవడానికి, శోభితను పెళ్లి చేసుకోవడానికి నాగార్జున కారణమా? అసలు అనుష్క ప్రభాస్ పెళ్లి ఆగిపోవడానికి నాగార్జున అక్రమ సంబంధమేనా? ఇలా ఎన్నో విషయాల గురించి, నాగార్జున గురించి ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అక్కినేని నాగార్జున 1959 ఆగస్టు 29న చెన్నైలో జన్మించారు నాగార్జున. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతులకు రెండవ కుమారుడు. నాగార్జున 10వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మద్రాసులో చేశాడు. నాగార్జునకు అన్న వెంకట్, అక్కలు సత్యవతి, సరోజ, సుశీల ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావుకి మొత్తం 5 మంది పిల్లలు. అయితే అందులో నాగార్జున చిట్ట చివరివాడు. అయితే బీటెక్ అయ్యాక కొన్ని రోజులు అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ మీద ప్రాజెక్ట్స్ కూడా చేశాడు. ఆ టైంలోనే రామానాయుడు గారు, నాగేశ్వరరావు గారు స్నేహం కాస్త బంధుత్వంగా మార్చుకోవాలని అనుకున్నారు. అలా రామానాయుడు కూతురు లక్ష్మిని నాగార్జునకి 1984 ఫిబ్రవరి 18న మద్రాసులోని శేష్ మహల్ కళ్యాణ మండపంలో అతిరథ మహారథుల సమక్షంలో నాగార్జున, లక్ష్మి పెళ్లి చేశారు. 2 సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్నారు. అప్పుడింకా సినిమాల్లోకి రాలేదు నాగార్జున. అయితే నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలని నాగార్జున కథలు వినటం మొదలు పెట్టాడు. కానీ లక్ష్మికి తెలుగు ఇండస్ట్రీ అన్నా, ఇండియా అన్నా పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని అస్సలు ఉండేది కాదు. సో ఈమెకి అమెరికాలో సెటిల్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉన్న కళ. నాగార్జున కూడా బీటెక్ తర్వాత అమెరికాలో ఉండటంతో అక్కడే సెటిల్ అవుతాడనుకుని పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. కానీ నాగార్జున నేను అమెరికాలో సెటిల్ అవ్వడం కుదరదని, నేను పెద్ద హీరో అవ్వాలని కరాఖండిగా చెప్పేశాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. లక్ష్మి అమెరికాలో, నాగార్జున ఇండియాలో ఉన్నారు. నాగార్జున తెలుగు హీరోగా విక్రమ్ సినిమాతో, హిందీ రీమేక్ సినిమాతో అడుగు పెట్టారు. విక్రమ్ సినిమా 1986 మే 23న విడుదల చేశారు. ఇదే సంవత్సరం నవంబర్ 23న నాగ చైతన్య జన్మించారు. ఇదే సంవత్సరం కెప్టెన్ నాగార్జున విడుదలైంది. కానీ 2 సినిమాలు నిరాశనే మిగిల్చాయి. కొడుకు పుట్టిన ఆనందంలో ఆ సినిమాల ఫ్లాప్స్ పెద్దగా పట్టించుకోలేదు నాగార్జున. ఇక లక్ష్మి విడాకులకు అప్లై చేయడం, కోర్టు 1990లో విడాకులు మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. రామానాయుడు గారు, నాగేశ్వరరావు గారు లక్ష్మికి ఎంత నచ్చజెప్పినా వినకుండా విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఈమె శరత్ తివారీ అనే తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా హిట్ అవ్వలేదు. దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం మంచి హిట్ అయి నాగార్జున కెరియర్ లో ఫస్ట్ సూపర్ హిట్ చూశాడు. కానీ నాగార్జున కెరియర్ లో మంచి హిట్ అయింది, కానీ ఇండస్ట్రీ హిట్ కాలేదు. అప్పటికే మెగాస్టార్ ఖైదీ లాంటి హిట్ తో బాలకృష్ణ, మంగమ్మ గారి మనవుడు లాంటి సూపర్ హిట్ రికార్డ్స్ బ్రేక్ చేయాలి నాగార్జున. అటువంటి హిట్ కోసం ఎంత ప్రయత్నించినా నాగార్జునకి రాలేదు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో గీతాంజలి సినిమా చేశాడు. ఈ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ రాఘవేంద్రరావు దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్ గా వచ్చిన జానకి రాముడు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత నాగార్జునతో ఎలాగైనా సినిమా తీయాలని శివ మూవీ కథ చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఎంతమంది
ఎంతమంది వద్దని చెప్పినా నాగార్జున ఆర్జీవిని నమ్మి డైరెక్షన్ పగ్గాలిచ్చి సినిమా చేశాడు. ఈ సినిమా విజయవాడ బ్యాక్ డ్రాప్ లో 1989లో వచ్చింది. శివ సినిమా నాగార్జునను స్టార్ హీరో రేంజ్ కు తీసుకుని వెళ్ళింది. మెగాస్టార్ బాలకృష్ణ పక్కన స్థానం సంపాదించే స్థాయికి ఈ శివ సినిమా రికార్డు బద్దలు కొట్టింది. ఒక ట్రెండ్ సెట్టర్ గా అటు నాగార్జున కెరియర్ లో ఇటు రామ్ గోపాల్ వర్మ కెరియర్ లో నిలిచిపోయింది. ఎటువంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడో అంతకు 10 రెట్లు క్రేజ్ ని విజయాన్ని తెచ్చిపెట్టింది శివ సినిమా. ఈ సినిమా వచ్చాక తెలుగు ఇండస్ట్రీని శివాకి ముందు శివాకి తర్వాత అని అంటుంటారు. ఈ శివ సినిమా అప్పుడే అమలను ప్రేమించి 1992 జూన్ నెలలో రెండవ పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. వీరిద్దరికి 1994 ఏప్రిల్ 8న అఖిల్ పుట్టాడు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడుతా అనే సినిమా బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ హిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ అప్పుడే నాగార్జున టబు ప్రేమించుకున్నారని, ఇద్దరూ కొన్ని రోజులు సహజీవనం చేశారని వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జున అని టాలీవుడ్ లో టాక్. ఈ విషయం అమలకు తెలియడంతో కొన్ని రోజులు నాగార్జున అమల ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకోకుండా సంవత్సరం పాటు ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. వయసులో ఉన్నప్పుడు టబుని దగ్గర పెట్టుకుని తీరా వయసు బారిన పడే సమయంలో చేతులు దులిపేసుకున్నాడని కొన్ని వెబ్సైట్స్ లో కూడా వార్తలు వచ్చాయి. నాగార్జున మీద కోపంతోనే టాలీవుడ్ కి దూరమైంది టబు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని గొడవ చేస్తే డబ్బులిచ్చి సెటిల్ చేసుకున్నాడు నాగార్జున. ఆ తర్వాత నుంచి నాగార్జునకి టాలీవుడ్ కి దూరంగా బాలీవుడ్ లోనే ఉంటుంది టబు. పాపం ఇప్పటికీ పెళ్లి పిల్లలు లేకుండా ఒంటరిగా ఉంటుంది అంటే దానికి కారణం నాగార్జున అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నాగార్జున అన్నమయ్య సినిమా ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేశాడు. ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే అనే సినిమాతో మంచి ఫ్యామిలీ కామెడీ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత హరికృష్ణతో కలిసి సీతారామరాజు, శ్రీకాంత్ తో కలిసి నిన్నే ప్రేమిస్తా, మేనల్లుడు సుమన్ తో కలిసి స్నేహం అంటే ఇదేరా, సంతోషం వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. 2002లో మన్మధుడు సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నాగార్జునతో సృష్టించిన రికార్డుతో టాలీవుడ్ మన్మధుడుగా నిలిచిపోయాడు నాగార్జున. 2003లో పూరి జగన్నాథ్ తో తీసిన శివమణి సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నేనున్నాను, మాస్, సూపర్ సినిమాలతో ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. 2006లో వచ్చిన శ్రీరామదాస్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. 2006లో వచ్చిన బాస్ సినిమా నుంచి 2013లో వచ్చిన బాయ్ సినిమా వరకు ఒక్క కింగ్ సినిమా తప్ప అన్ని సినిమాలు నిరాశ పరిచాయనే చెప్పాలి. అప్పుడే తండ్రి నాగేశ్వరరావు గారు కూడా మరణించడంతో నాగార్జున చాలా కృంగిపోయారు. అయితే మళ్ళీ తండ్రి నటించిన ఆఖరి సినిమా మనంతో మళ్ళీ హిట్ బాట పట్టి సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి సినిమాలతో సూపర్ హిట్ కొట్టాడు. 2019లో బిగ్ బాస్ హోస్టుగా మొదలుపెట్టి ఇప్పటి వరకు హోస్టుగా ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు నాగార్జున. 2018లో బిగ్ బాస్ కాన్సెప్ట్ ఒక స్టూపిడ్ అని విమర్శించిన నాగార్జున ఇప్పటికీ బిగ్ బాస్ వదలట్లేదని విమర్శిస్తున్నారు చాలా మంది. 60 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల కుర్రాడిలాగా మన్మధుడు 2 సినిమా చేసి రకుల్ కి లిప్ కిస్ కూడా పెట్టడం బహుశా భారతదేశంలో నాగార్జునకు మాత్రమే చెల్లింది. తెలుగు ఇండస్ట్రీలో 4 స్తంభాల్లో ఒక స్తంభంగా తండ్రికి తగ్గ తనయుడుగా కొనసాగుతున్నాడు నాగార్జున. అయితే సూపర్ సినిమాలో అనుష్కతో రొమాన్స్ చేసి అనుష్కను కూడా తన గర్ల్ ఫ్రెండ్ గా ఉంచుకున్నాడని అంటుంటారు సినిమా ఇండస్ట్రీలో. అందుకే ఏ కొత్త సినిమా తన బ్యానర్ లో వచ్చినా అనుష్క హీరోయిన్ గా ఉండాల్సింది అని డైరెక్టర్స్ కి కండిషన్ కూడా పెట్టాడు నాగార్జున. అలా అనుష్క తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రభాస్ తో ప్రేమలో ఉందని తెలిసి ఆశీర్వదించాడు నాగార్జున. కానీ ప్రభాస్ అనుష్క పెళ్లికి కృష్ణంరాజు ఒప్పుకోకపోవడం వల్ల అనుష్క ప్రభాస్ కి గర్ల్ ఫ్రెండ్ గానే మిగిలిపోయింది, కానీ భార్య కాలేకపోయింది. పెళ్ళెప్పుడు అంటే ప్రభాస్ పెళ్ళయ్యాకని అనుష్క, అనుష్క పెళ్ళయ్యాక ప్రభాస్ అని ఇద్దరు పెళ్లి చేసుకోకుండా 40 ఏళ్లు దాటినా ఒంటరిగానే ఉంటున్నారు. పరోక్షంగా నాగార్జునతో అక్రమ సంబంధమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఏ ఒక్కరితో సంబంధం ఉన్నా ఇంకో మనిషికి పక్కా తెలిసిపోద్ది. సో ఎన్నో తరాలుగా ఇండస్ట్రీని చూస్తున్న కృష్ణంరాజు అన్నీ తెలిసి అనుష్కను ప్రభాస్ కిచ్చి పెళ్లి చేయలేకపోయాడు. అలా అనుష్క, టబు ఇలా ఎంతో మందికి మన్మధుడుగా హీరోయిన్ గా లైఫ్ ఇచ్చాడు, కానీ జీవితంలో ఒంటరి చేశాడు నాగార్జున. ఇది నాగార్జున సినీ కెరియర్. నాగార్జున మంచి వ్యాపారవేత్త కూడా. తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ ని లాభ
లాభాల బాటలో తీసుకుని వెళ్తున్నాడు. అంతేకాదు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ ని 99 సంవత్సరాలకు సంవత్సరానికి 250 రూపాయల ట్యాక్స్ కట్టి లీజ్ కూడా రాయించుకున్నాడు. ఆ తర్వాత కొడుకు జగన్ తో కలిసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని అనుకున్నాడు. అయితే సినిమా అభివృద్ధికి ఇచ్చిన స్థలంలో కడితే ఇల్లీగల్ గా ప్రాబ్లం అవుతుందని ఆ 7 ఎకరాల్లోనే ఏసీ ఫ్లోర్స్ ని కట్టించాడు. అందులో ఒక ఫ్లోర్ లోనే ఇప్పుడు బిగ్ బాస్ షో కూడా నడుస్తుంది. దాన్నే ఇప్పుడు మనం 7 ఎకర్స్ అని కూడా అంటాం. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ లో కట్టాడు. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ సెలబ్రేషన్స్ అయినా ఎక్కువగా ఇక్కడే జరుగుతాయి. సో ఈ ఎన్ కన్వెన్షన్ వైఎస్ఆర్ హయాంలో నాగార్జున నిర్మించాడు. వైఎస్ఆర్ అండతో ఈ 3 ఎకరాలు ప్రభుత్వ కాలువ కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టాడు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో కూడా దొరకలేదు. బీఆర్ఎస్ పార్టీని కూడా మేనేజ్ చేశాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేత మీద ఫోకస్ పెట్టిన హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అన్నమాట. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ చెరువు FTL పరిధిలో నిర్మించారని తెలుసుకుని హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సర్వే చేసి పక్కా ఆధారాలతో ఈ రోజు తెల్లవారుజామున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు. అయితే అక్కడికి నాగార్జున వెళ్లాలని ప్రయత్నిస్తే అనుమతించలేదు. సో నేను అనుమతులతోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించానని చట్టసభలోనే తేల్చుకుంటానని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు నాగార్జున. కూల్చివేతలు ఆపాలని వెంటనే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ వినోద్ ధర్మాసనం కూల్చివేతలపై హైడ్రా అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. హైడ్రా అధికారులు చెప్పిన వివరాలు సరిగా లేవని వెంటనే కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ప్రస్తుతానికి కూల్చివేతలు వాయిదా వేస్తూ విచారణను వాయిదా వేసింది. అంటే తెలంగాణ హైకోర్టు చెప్పింది ఏంటంటే చంద్రబాబు హయాంలోనే ఈ ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని ఆరోపణ వచ్చింది. కూల్చివేతలపై స్టే ఉంది. అది తెలిసి కూడా మీరు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అని అంటుంది. తీసుకుందే దొంగ సొమ్ము, మళ్ళీ పర్మిషన్ అడిగి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. నాగార్జున వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం కాస్త ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ హైకోర్టుగా పరిస్థితి మారింది. వైఎస్ఆర్ ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణం కట్టారని ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంటే నాగార్జున ప్రభుత్వ చెరువు కబ్జా చేయడం నిజం, ఆ చెరువు సాఫ్ చేసి ఎన్ కన్వెన్షన్ కట్టడం కూడా నిజం. సో ఈ జగన్ ఎక్కడుంటే అక్కడ అవినీతి మయంలా మారిపోతుంది పరిస్థితి. అలా నాగార్జున కూడా తెలియకుండానే బాగా మేనేజ్ చేస్తున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది. కొత్త కోడలు రాకతో నాగార్జునకి ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. సో ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యం 2016లోనే రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. సో చెరువులో నాగార్జున అడ్డంగా గోడ కట్టి ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మిస్తే ప్రభుత్వానికి కనపడలేదా? హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలి, కానీ ఇలా కబ్జాలు చేయకూడదు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ నాగార్జున్ని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడాడు. అయితే పోరాడితే చప్పట్లు కొడతారు గాని ఇలాంటి హీరోనే కబ్జాలు చేసి మెసేజ్ చేయడం ఏంటి, ఇది మంచి పద్ధతి కాదు అని రేవంత్ రెడ్డి 2016లోనే అన్నాడు. సో ప్రభుత్వాన్ని కూడా పేదలు పెద్దోళ్ల పట్ల ఇలా వ్యవహరించడం తగదు అంటూ కేటీఆర్ ని కేసీఆర్ ని కూడా 2016లో రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. సో అంతేకాదు ఈ ఎన్ కన్వెన్షన్ అనేది రోజుకి అద్దె ఎంత అనేది కూడా బయటకు వచ్చింది. సో ఒక్క రోజుకి 25 లక్షల నుంచి 3 కోట్ల రూపాయల వరకు, అంటే సామాన్యులకైతే ఒక రకంగా, సెలబ్రిటీలకైతే ఇంకొకలాగా ఇలా నాగార్జున రోజుకి అద్దెని మినిమం 25 లక్షల నుంచి 2 నుంచి 3 కోట్ల వరకు కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ ఎన్ కన్వెన్షన్ లో ఫ్యాషన్ షోలు, సెలబ్రిటీలకు సంబంధించిన ఫంక్షన్స్ అన్ని జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం ఆధారాలతో సహా చూపించింది. సో అంతేకాదు ఈ ఎన్ కన్వెన్షన్ అనేది మాదాపూర్ లో ఉంటుంది. సో సైబర్ సిటీకి చాలా చాలా దగ్గరలో ఉంటుంది. సో 1 ఎకరం విలువ వచ్చే 100 కోట్ల రూపాయల పైననే ఉంటుంది. సో అలాంటిది 3 ఎకరాలు కబ్జా చేశాడు, 300 కోట్ల రూపాయలు కబ్జా చేశాడు, దర్జాగా తిరుగుతున్నాడు. సో ఇలాంటి వ్యక్తిని ఇన్ని రోజులు వదిలేయడమే తప్పు. సో ఈ ఎన్ కన్వెన్షన్ ఇంకా కూల్చకుండా ఎలా ఉంటారు అంటూ రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఆరోపిస్తున్నారు. సో అయినా కూడా తెలంగాణ హైకోర్టు అనేది స్టే విధించింది. సో ప్రస్తుతానికైతే ఆ కూల్చివేత ఆపేశారు. మరి నాగార్జున
కన్వెన్షన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? సో ఈ ఎన్ కన్వెన్షన్ వెనుక ఎవరున్నారని అనుకుంటున్నారు? మీరు వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో హీరో అయినా విఐపి అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇలా అక్రమ కట్టడాలు కబ్జాలు చేస్తే వాళ్ళకు తగిన శాస్తి చేయాలి, శిక్ష వేయాలి, కూల్చివేయడం కాదు అనేది నా వర్షన్. మరి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.